Hi viewers, welcome to Markets at 12 now. డీటెయిల్స్ లోకి వెళ్ళితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికీ చూసుకున్నట్లయితే మార్కెట్స్ ఒక చిన్న డిప్ వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకున్నట్లయితే కొంత రికవర్ అవ్వడం మనం చూస్తున్నాము. నిఫ్టీ 23 పాయింట్స్ పాజిటివ్గా 10,909 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 78 పాయింట్స్ పాజిటివ్గా 36,397 వద్ద ప్రస్తుతం ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే 113 పాయింట్స్ పాజిటివ్గా 27,514 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. నిఫ్టీ టాప్ గెయిన్స్ అండ్ లూజర్స్ కనుక చూస్తే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.08%, విప్రో 2.71%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.12%, గ్రాసిమ్ 2% అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ 1.5% పైగా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో చూసుకున్నట్లయితే యూపీఎల్ 2.06%, జిఎస్డబ్ల్యూ స్టీల్ 1%, బజాజ్ ఫైనాన్స్ 0.93%, హెచ్యుఎల్ 1% అండ్ అదానీ పోర్ట్స్ నియర్లీ 0.5% to 1% మధ్యలో మనకి డౌన్ సైడ్లో మూవ్ అవుతున్నాయి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ స్టిల్ ఇంకా మనకి కొంత ఫ్లాట్ టు బెటర్ మోడ్లోనే ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అడ్వాన్సెస్ కొంత డామినేటింగ్గా ట్రేడ్ అవుతున్నాయి కంపేర్ టు డిక్లైన్సెస్ కన్నా కూడా. కమోడిటీస్ చూసుకుంటే గోల్డ్ 0.12% పాజిటివ్గా 32,219 వద్ద ట్రేడ్ అవుతుండగా, సిల్వర్ 0.10% పాజిటివ్గా 39,607 వద్ద ట్రేడ్ అవుతూ వస్తూ ఉంది. అండ్ క్రూడ్ ఆయిల్ చూసుకున్నట్టయితే 0.62% పాజిటివ్ వేస్లో 3,713 వద్ద ట్రేడ్ అవుతుండగా, న్యాచురల్ గ్యాస్ అరౌండ్ 3.51% నెగిటివ్గా 241 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ వస్తుంది. అండ్ మోస్ట్ యాక్టివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ జీ ఎంటర్టైన్మెంట్ ఒకటి ర్యాలీ అనేది కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. ఒక డౌన్ ట్రెండ్ తర్వాత జీలో నిన్న అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే ర్యాలీ అనేది కొనసాగుతూ వస్తుంది. అండ్ రిలయన్స్ కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్కి సపోర్ట్ని ఇస్తూ ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం రిలయన్స్ కూడా టెక్నికలీ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూసుకుంటే క్యూమిన్స్ 2.5% అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ 2%, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ 1.74%, అజంతా ఫార్మా అండ్ కాస్ట్రోల్ లాంటి స్టాక్స్ ఒక 1.5% వరకు కరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్ కనుక చూస్తే జెట్ ఎయిర్వేస్ 7.5% అండ్ ఎవరెడీ ఇండస్ట్రీస్ 3.23%, చంబల్ ఫర్టిలైజర్స్ 3%, నారాయణ హృదయాలయ అరౌండ్ 3% అండ్ క్యాపిటల్ ట్రస్ట్ ఒక 3% పైగానే డౌన్ సైడ్ మోస్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక ఓవరాల్గా మెజర్షన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడీకి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. హై సూర్యదేవ్ గారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రెండ్కి ఇప్పటికీ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ మనం చూసాము కొంత హైస్ నుండి ఒక డిప్ అనేది రావడం చూసాము. బట్ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే డిప్ వచ్చిన లెవెల్ దగ్గర నుంచి కూడా ఒక రికవరీ అనేది వచ్చింది. అగైన్ మార్కెట్స్ పాజిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో బట్ స్టాక్స్ వైజ్లో కూడా చూసుకున్న కొంత స్టాక్స్ వైజ్లో చూస్తే కరెక్షన్ అనేది ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్టయితే డేస్ లోస్ వద్ద డిఎల్ఎఫ్ కావచ్చు అండ్ ఏషియన్ పెయింట్స్ కొంతవరకు అట్ ద సేమ్ టైం ఇండియా సిమెంట్స్ లాంటి స్టాక్స్ అన్ని కూడా ప్రజెంట్ డేస్ లోస్ వద్ద ట్రేడ్ అవుతూ రావడం గమనిస్తున్నాం. హైస్ నుండి కొంత స్టాక్స్ వైజ్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కరెక్షన్ అనేది వస్తుంది. మీరు ఎలాంటి చేంజెస్ నోట్ చేస్తారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఇప్పటికి? చూడండి, ఓపెనింగ్ లెవెల్ దగ్గరలోనే అదే రేంజ్లో మార్కెట్స్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సెక్టరల్ వైజ్గా గమనించిన ఒక ఆటో సెక్టర్ కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతుంది. అదే టైంలో ఫార్మా స్టాక్స్లో ఒక సెలెక్టివ్ ఫార్మా స్టాక్స్లో బయింగ్ రావడం చూస్తున్నాం. సో ఐటీ ప్యాక్ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్ సెక్టర్స్ అయితే మిక్స్డ్ ట్రెండ్లో ఉన్నాయి. అంటే స్టాక్ స్పెసిఫిక్ మూమెంటం అనేది కొనసాగుతూ వస్తుంది మార్కెట్లో. సో అది కాకుండా ఒక పర్టికులర్గా మనకు ఖచ్చితమైన బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక 10,925 మార్క్ ఎబో నిఫ్టీ మూవ్ అయితే అక్కడ నుంచి ఆల్రౌండ్ బయింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది జరుగుతుందా లేదా మళ్ళీ ఇంట్రాడేలో 10,880ని బ్రేక్ డౌన్ చేస్తుందా అన్నది గమనించాల్సి ఉంటుంది. సో మనకి ఈరోజు నెగిటివ్ అంటే ఏషియన్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అయినప్పటికీ మన మార్కెట్స్లోనే కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఆ గ్లోబల్ మార్కెట్స్ సపోర్ట్ ఇంకేదో కనిపించట్లేదు కాబట్టి ఫాలో అయి బయింగ్ అనేది తక్కువగా ఉంది. సో గ్లోబల్ మార్కెట్స్లో మనకి ఆఫ్టర్నూన్ యూరోప్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో కనుక పాజిటివ్గా ఉంటే మన మార్కెట్స్ కూడా అప్ సైడ్ బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నం జరగచ్చు. సో ఆ ప్రయత్నం ఎంతవరకు విజయవంతం అవుతుందన్నది మనం గమనించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే సెల్ రైజ్గానే భావించాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ మనకు 10,925 ఎబో ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయితే కనుక ఇది ఒక పాజిటివ్ ఇండికేషన్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో అది జరుగుతుందా లేదా అన్నది మనకు లాస్ట్ అవర్ మూమెంటంని బట్టి చెప్పాల్సి ఉంటుంది. సో లాస్ట్ అవర్లో
నా ఉద్దేశంలో లోయర్ లెవెల్స్ నుంచి అంటే 10,700 రీసెంట్లో అక్కడ నుంచి ఈరోజు 10,920 అంటే 220 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం వచ్చింది కాబట్టి రీట్రేస్మెంట్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే లాంగ్స్ని ప్రస్తుతానికైతే అవాయిడ్ చేయాలి. లాంగ్స్ లోయర్ లెవెల్స్లో బిల్డ్ చేసుకొని ఉంటే కనుక ఈ లెవెల్లో ఒకసారి అట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నట్టున్నారు. కాల్స్ చూద్దాము. ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో యా చెప్పండి, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? యా గుడ్ ఆఫ్టర్నూన్. జీ ఎంటర్టైన్మెంట్ లాంగ్ టర్మ్ కోసం. సో ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే జీ ఎంటర్టైన్మెంట్ ఈ 1 ఇయర్ నెక్స్ట్ రాబోయే 1 ఇయర్ 2 ఇయర్స్ జూన్ కనుక గమనిస్తే కొద్దిగా సైడ్ వేస్ టు డౌన్ సైడ్ మూమెంటం కొనసాగే అవకాశాలు ఉన్నాయండి. నా ఉద్దేశంలో ఈ లెవెల్లో కొద్దిగా అంటే 420 ఆ జోన్ దగ్గర ఒక డబుల్ బాటమ్ ఫార్మేషన్ వచ్చినప్పటికీ ఇది తాత్కాలికమైన చెప్పాల్సి ఉంటుంది. నా ఉద్దేశంలో ఆ 420 లెవెల్ అంటే రాబోయే రోజుల్లో కొద్దిగా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఫస్ట్ ప్రైస్ పాయింట్గా బై చేయాలనుకుంటే 420, 400 జోన్ వస్తే అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ డిప్ వచ్చితే కనుక లోయర్ లెవెల్స్ నెక్స్ట్ 350, 360 ఆ జోన్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ జోన్ దగ్గర నెక్స్ట్ సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. సో మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి. రాబోయే 1 ఇయర్ కొద్దిగా డౌన్ వీక్గానే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక హెచ్ఈజీ చూస్తే బాగా స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. ఇది కనుక చూసుకున్నట్టయితే ర్యాలీని లాస్ట్ ఫ్యూ డేస్గా చూసుకున్నట్టయితే ఒక అప్ ట్రెండ్లోనే ఈ స్టాక్ మూవ్ అవుతూ వస్తుంది. ర్యాలీ అనేది కొనసాగుతూ వస్తుందని కూడా అనుకోవచ్చు. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కనుక చూసుకున్నట్టయితే ఒక నియర్లీ 300 పాయింట్స్ వరకు కూడా అప్ సైడ్ మూవ్ అనేది చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 7 to 8% మధ్య ర్యాలీ అనేది కూడా కనిపిస్తోంది. సో దీన్ని కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ టార్గెట్స్ అండ్ రెసిస్టెన్స్ పరంగా ఎలా ఉన్నాయంటారు? ఏ స్టాక్ అండి? హెచ్ఈజీ. చూడండి, హెచ్ఈజీ మన లాస్ట్ 2017 జనవరి నుంచి గమనిస్తే 163, 165 జూన్ దగ్గర నుంచి 5,000 లెవెల్ వరకు అంటే మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అని చెప్పుకోవచ్చు. సో షార్ప్గా బౌన్స్ రావడం చూస్తున్నాం. కాకపోతే హయ్యర్ లెవెల్స్ 5,000 దగ్గర నుంచి ఒక నెగిటివ్ డైవర్జెన్స్ ఏర్పడడం వల్ల టెక్నికల్గా డౌన్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. రీసెంట్గా నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ దీనికి 3,600 దగ్గరలో ఉంది. సో ఆ జోన్ దగ్గర మైనర్ సపోర్ట్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో 3,600 పైన ఉన్నంత వరకు ఒక చిన్న టెక్నికల్ రీబౌండ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కనుక సస్టైన్ అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ రెస్టెన్స్ దీనికి 4,000 దగ్గరలో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 4,000 బ్రేక్అవుట్ వస్తేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే ఇప్పుడు వచ్చిన బౌన్స్ ఒక ఓవర్సోల్ పొజిషన్ నుంచి వచ్చిన టెక్నికల్ బౌన్స్గానే భావించాలి. మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో 3,900 కానీ 4,000 దగ్గర సెల్లింగ్ ప్రెజర్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది కనుక వస్తే ఇప్పుడు వచ్చిన 3,600 సపోర్ట్ని కూడా రాబోయే రోజుల్లో బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి 3,600 కనుక బ్రేక్ డౌన్ చేస్తే 3,000 వరకు కొద్దిగా వీక్నెస్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఓకేనే, నెక్స్ట్ చూద్దాము. ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్ సూర్యదేవ్ గారు, ఈ మధ్యకాలంలో జెట్ ఎయిర్వేస్ కూడా బాగా వీక్ అవుతూ వస్తుంది. ఈరోజు కూడా చూసుకున్నట్టయితే ఒక 5% వరకు ఈ స్టాక్ క్రాక్ అవ్వడం చూస్తున్నాము. ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా డిప్ అనేది వస్తూ ఉంది. కంటిన్యూస్గా చూసుకున్నట్టయితే సపోర్ట్ లెవెల్స్ని కూడా బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్లోకి వస్తుంది. సో ఈ డౌన్ ట్రెండ్కి గల కారణం ఏంటంటారు? ఈ లెవెల్లో కొంత ఏమైనా ఆగొచ్చుంటారా లేదా మరింత వీక్ అవ్వచ్చుంటారా? సో ఎయిర్లైన్స్ కంపెనీస్లో మేజర్గా ఈ ఫాల్కి మెయిన్ రీజన్ ఒక క్రూడ్ ఆయిల్లో పెరుగుదల అని చెప్పుకోవచ్చు. సో క్రూడ్ ఆయిల్లో పెరుగుదల వల్ల వాళ్ళ ప్రాఫిట్స్ అనేది తగ్గడం, దాని ఇంపాక్ట్ వల్ల మా షేర్ మార్కెట్ మన షేర్ ప్రైసెస్లో కూడా డిక్లైన్ రావడం చూస్తున్నాం. కాకపోతే రీసెంట్గా జెట్ ఎయిర్వేస్ లోయర్ లెవెల్స్ నుంచి రీబౌండ్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. 180 దగ్గర ఫస్ట్ సపోర్ట్ అనేది ఫామ్ చేసుకొని అక్కడ నుంచి షార్ప్గా 360, 370 వరకు బౌన్స్ రావడం, అక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్లోకి ఎంటర్ అవుతుంది. అంటే ఓవరాల్గా డౌన్ సైడ్లో కన్సాలిడేషన్ పీరియడ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఈ కన్సాలిడేషన్ అన్నది జరిగిన తర్వాత దీంట్లో ఒకసారి ఈ స్టాక్ కనుక 350 అబోవ్ సస్టైన్ అవ్వగలిగితే అక్కడ నుంచి
ఫ్రెష్ రౌండ్ ఆఫ్ బయింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఓవరాల్గా క్రూడ్ ఆయిల్ అవుట్లుక్ కనుక గమనిస్తే ఇక్కడ నుంచి ఇంకా క్రూడ్ ఆయిల్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా కొద్ది రోజులు జెట్ ఎయిర్వేస్ సైడ్ వేస్ మూమెంటంలోనే కొనసాగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్లో కొద్దిగా డిక్లైన్ అంటే ప్రైస్లో కొద్దిగా తగ్గుదల వస్తే జెట్ ఎయిర్వేస్ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒక 2-3% మధ్య. అట్ ది సేమ్ టైం క్యాపిటల్ ట్రస్ట్ రిలయన్స్ క్యాపిటల్ అరౌండ్ 2.23% అండ్ రిలయన్స్ పవర్ ఒక 2% వరకు కూడా ఆల్మోస్ట్ ఒక 2-4% మధ్య రిలయన్స్ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా ర్యాలీ అనేది చూస్తున్నాము. సో మీ వ్యూ ఏంటంటారు ఓవరాల్గా రిలయన్స్ గ్రూప్స్ చెందిన స్టాక్స్ పై? అండి ఓవరాల్గా ఏంటంటే రిలయన్స్ పైకి మొత్తం కూడా చాలా రోజులుగా ఒక డౌన్ సైడ్ ప్రెజర్లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఓవర్సోల్డ్ పొజిషన్ దగ్గర నుంచి రీబౌండ్ అవ్వడం చూస్తున్నాం. అంటే ఓవర్సోల్డ్ పొజిషన్ని అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నంలోనే ఇప్పుడు వచ్చిన బౌన్స్ అనేది ఉంది. కాబట్టి ఇది కేవలం తాత్కాలికమని నేను భావిస్తున్నాను. సో ఇంకా రెసిస్టెన్స్ లెవెల్స్ కిందే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఇంకొక కపుల్ ఆఫ్ డేస్ చిన్న చిన్న బౌన్స్ వచ్చినా అవి తాత్కాలికమే. సో మేజర్ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశం అయితే ఇంకా కొద్ది టైం అయితే పడుతుంది. సో అంతకన్నా ముందుగా కన్సల్టేషన్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కాల్ చూద్దాము. తెనాలి నుండి సుబ్బయ్య. హలో చెప్పండి సుబ్బయ్య గారు. యా చెప్పండి. ఓకే అది ఆల్రెడీ నేను 5,000 హోల్డ్ చేస్తున్నాను. నేను బాగా పెరిగింది మా ఈరోజు పడిపోతుంది. దాన్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 అరబిందో ఫార్మా నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయండి 800లో. ఇప్పుడు కొంచెం యావరేజ్ చేసుకోవచ్చా? రెండు లాంగ్ టర్మ్ అయితే తీసుకున్నారా షార్ట్ టర్మ్? లాంగ్ టర్మ్. ఓకే. బాగా పడిపోతుంది ఐఎఫ్ఐ సడన్గా అందుకని తెలుసుకున్నాం. ఓకే. ఐఎఫ్ఐ అరబిందో ఎక్కడ బై చేశారండి? 800. అరబిందో 800 50 షేర్స్ బై చేశాను. ఓకే. రెండు లాంగ్ టర్మ్ కోసమే బై చేశారా? చూడండి ఐఎఫ్బి ఆగ్రో మీరు 570 దగ్గర బై చేస్తున్నారు. ప్రస్తుతానికి 600-650 జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో ఫస్ట్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. నిన్న విషయానికి వస్తే నిన్న షార్ప్గా బౌన్స్ వచ్చింది. అందువల్ల కొద్దిగా రీట్రేస్మెంట్ లెవెల్స్ అనేది జరుగుతూ ఉంది ఈరోజు. సో ఈరోజు వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ తాత్కాలికమే. సో నా ఉద్దేశంలో ఇది మళ్ళీ 700 బ్రేక్అవుట్ చేయడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. 700 పైన ఒక 2-3 డేస్ హోల్డ్ చేయగలిగితే నా ఉద్దేశంలో మళ్ళీ అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈరోజు కొద్దిగా వాల్యూమ్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశంలో మీరు ఏంటంటే ఉన్న పొజిషన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. స్టాప్ లాస్ పెట్టుకోండి. మీ బయింగ్ ప్రైస్ 570 దగ్గరలో ఉంది కాబట్టి 620 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకొని క్యారీ ఫార్వర్డ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఈరోజు నెగిటివ్గా ఉన్నప్పటికీ రాబోయే 2-3 డేస్లో మళ్ళీ ఒకసారి అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఐఎఫ్బి ఆగ్రో. సో ఆ బౌన్స్ వస్తే అక్కడ హయ్యర్ లెవెల్స్లో ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. అరబిందో ఫార్మా మీరు 800 దగ్గర బై చేస్తున్నారు. ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే షార్ట్ టైంలో కొద్దిగా కరెక్షన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు 800 వస్తే మీ బయింగ్ ప్రైస్ దగ్గర ఒకసారి ఎగ్జిట్ అవ్వండి. బయింగ్ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అవ్వండి. మళ్ళీ కొద్దిగా డిప్ కనుక వస్తే 700-750 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ జోన్ వస్తే మళ్ళీ ఆ జోన్ దగ్గర మీరు రీబై చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి బౌన్స్ వస్తే అరబిందో ఫార్మాలో లాంగ్స్ బుక్ చేసుకోండి. డిప్ వచ్చిన తర్వాత మళ్ళీ రీబై చేసుకొని లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కాల్ చూద్దాము. హలో అడగండి. హోల్డ్ చేస్తున్నారా? ఓకే. అంటే షార్ట్ టర్మ్ వ్యూతో బయింగ్కి వెళ్ళాలనుకుంటున్నారా లాంగ్ టర్మ్కా? ఓకే. సో మీరు 3 years ఉద్దేశం ఉంటే ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా కరెక్షన్ వచ్చిన తర్వాత మీరు బై చేయమని చెప్తారండి. ప్రస్తుతానికి 675-680 ఆ జోన్ దగ్గర సపోర్ట్ లైన్ అయితే ఉంది. సో ఒకసారి ఆ సపోర్ట్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇది ఫర్దర్గా 600 వైపుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు 600 దగ్గర ఫస్ట్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకొని అక్కడ కొద్దిగా బై చేయండి. ఆ తర్వాత ఇంకా డిప్ వస్తే కనుక 550-560 లెవెల్ దగ్గర మళ్ళీ ఇంకా సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోండి. మీరు 3 years అంటున్నారు కాబట్టి
3 ఇయర్స్ టైంలో కొద్ది కరెక్షన్ మోడ్ తర్వాతనే అప్ సైడ్లోకి వస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా న్యూ హైస్ వైపుగా వెళ్ళే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే కరెక్షన్ మోడ్లో ఎంటర్ అయింది కాబట్టి ఎవ్రీ డిప్ మీరు బయింగ్ ఆపర్చునిటీగా మార్చుకోండి. సో ఓవరాల్గా టెక్ మహీంద్రా లాంగ్ టర్మ్ ఉద్దేశంలో అయితే బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి మాత్రం డౌన్ సైడ్ రిస్క్ హెవీగా ఉంది కాబట్టి ఈ లెవెల్లో కాకుండా కొద్ది కరెక్షన్ వచ్చిన తర్వాత బై చేసుకోండి. ఓకే సూర్యదేవ్ గారు, జీ కనుక చూసుకున్నట్టయితే జీ ఎంటర్టైన్మెంట్స్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసిన కారణం చేత చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో ర్యాలీ అనేది రావడం మనం చూస్తున్నాము. టెక్నికలీ కనుక చూసుకున్నట్టయితే ఈ స్టాక్ స్ట్రాంగ్గానే కనిపిస్తూ ఉంది. సో ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ ఎంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అండ్ బోత్ ఫర్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ మీతో కనుక చూస్తే రెసిస్టెన్స్ ఎక్కడ ఎదుర్కోవచ్చు అంటారు? జీ ఎంటర్టైన్మెంట్ యా, సో జీ ఎంటర్టైన్మెంట్ 490 కింద ఉన్నంత వరకు కొద్దిగా వీక్నెస్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 490 ఎబో ఒక 2-3 డేస్ సస్టైన్ అయితేనే దీంట్లో నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ మూమెంటం అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతవరకు 500 నుంచి 490 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గానే చెప్పాల్సి ఉంటుంది. డౌన్ సైడ్ వచ్చేసి 430 దగ్గర సపోర్ట్ జోన్ అన్నది ఉంది. సపోర్ట్ 430 కనుక బ్రేక్ డౌన్ అయితే ఇంకా కొద్దిగా వీక్నెస్లో ఉండే అవకాశాలు ఉంటాయి. ఈరోజు ఫస్ట్ అటెంప్ట్ అయితే చేయడం చూస్తున్నాం 460 ఎబో ట్రేడ్ అవ్వడానికి. కాకపోతే హయ్యర్ లెవెల్స్ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ రావడం వల్ల కొద్దిగా వీక్గానే ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో 490 అప్ సైడ్ రెసిస్టెన్స్, 430 డౌన్ సైడ్ సపోర్ట్ అని చెప్పాల్సి ఉంటుంది. ఓకే అండి, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. సిబి రెడ్డి మెయిల్ చేశారు, హెచ్ఈజీ 3905లో హోల్డ్ చేస్తున్నాను, హోల్డర్ ఎగ్జిట్ 3905. 3905 మీరు మీ బయింగ్ ప్రైస్ ప్రస్తుతానికి ఒక రెసిస్టెన్స్గా మారిందండి. ఒక బౌన్స్ వస్తే బౌన్స్ ఆల్రెడీ ఈరోజు బిగిన్ అయింది కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేసుకోండి. 4011 టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఛాన్సెస్ అంటే ఆ బౌన్స్ వచ్చినప్పుడు మీరు బయింగ్ ప్రైస్ దగ్గర ఒకసారి ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి వీక్నెస్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సెల్ ఆన్ రైజ్ మోడ్లోనే ఉందని. మీ బయింగ్ ప్రైస్ వస్తే ఒకసారి ఎగ్జిట్ అవ్వండి. మళ్ళీ డిప్లో వస్తే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డిప్లో వచ్చినప్పుడు మళ్ళీ రీబై చేసుకోవచ్చు. ఓకే, ఆమెని మెయిల్ చేశారు, కరెంట్ మార్కెట్ ప్రైస్లో 1 ఇయర్ వ్యూతో ఎల్ఎన్టీ ఫైనాన్స్, డీమార్ట్ అండ్ కేపీఐటీ టెక్నాలజీస్ ఈ స్టాక్స్లో బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా? ఎల్ఎన్టీ ఫైనాన్స్, డీమార్ట్, కేపీఐటీ టెక్నాలజీస్. మీరు చూస్ చేసుకున్న స్టాక్స్ బాగానే ఉన్నాయండి. కాకపోతే ఈ లెవెల్లో కాకుండా కొద్దిగా డిప్ వచ్చిన తర్వాత బై చేసుకోమని చెప్తాను. కేపీఐటీ విషయానికి వస్తే ఆల్మోస్ట్ రీసెంట్ హై దగ్గర నుంచి షార్ప్గా ఫాల్ రావడం, కొద్దిగా డౌన్ సైడ్లో కన్సల్టేషన్ అవుతూ వస్తుంది. అయినప్పటికీ ఇంకా డౌన్ సైడ్ మూమెంటం కంప్లీట్ అయినట్టుగా చెప్పలేం. ఎందుకంటే ఇంకా కొద్దిగా షార్ప్ ఇంకొక ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వస్తే కనుక మీకు కేపీఐటీలో డౌన్ సైడ్ వస్తే 180 నుంచి 150 జోన్ దగ్గర వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆ జోన్ వచ్చినప్పుడు మీరు బయింగ్ అనేది అక్యుములేషన్ చేసుకోవచ్చు కేపీఐటీలో. డీమార్ట్ విషయానికి వస్తే డీమార్ట్ కూడా ఆల్మోస్ట్ హయ్యర్ లెవెల్స్లో నుంచి రివర్సల్లోకి ఎంటర్ అయింది కాబట్టి 1100 నుంచి 1000 జోన్ వస్తే మీరు అక్కడ నుంచి బయింగ్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. సో మీరు ఓవరాల్గా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంది కాబట్టి మీరు ఏదైతే స్టాక్స్ చూస్ చేసుకున్నారో దాంట్లో ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, కాల్ చూద్దాము. హలో, నమస్తే మేడం. యా నమస్తే అండి. మిన్నా ఇండస్ట్రీస్ అనేది ఈ రేట్లో తీసుకోవచ్చా? 308 రూపాయలు ఉంది సార్, లాంగ్ టర్మ్ సార్, 5 ఇయర్స్ హోల్డింగ్ మిన్నా ఇండస్ట్రీస్. ఓకే, మిండా ఇండస్ట్రీస్ రీసెంట్గా 440 ఆ జోన్ దగ్గర నుంచి గమనిస్తే కరెక్షన్లో ఉంది. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక నా ఉద్దేశంలో ఈ లెవెల్లో కాకుండా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. చాలా వరకు లాస్ట్ 2-3 ఇయర్స్ గమనిస్తే లోయర్ లెవెల్స్ నుంచి షార్ప్గా రీబౌండ్ అయింది కాబట్టి కొద్దిగా కరెక్షన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నా ఉద్దేశంలో అయితే ఇక్కడ నుంచి కూడా ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్లో కాకుండా ఎవ్రీ డిప్లో మీరు ఎస్ఐపి మెథడ్లో కొద్దిగా అక్యుములేషన్ చేస్తూ ఉండండి. 5 ఇయర్స్ పాయింట్ అనేది చాలా లాంగ్ టైం. ఆ 5 ఇయర్స్ టైంలో మనకు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. ముఖ్యంగా మన ఎలక్షన్ వరకు మన మార్కెట్స్లో కొద్దిగా వీక్నెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మిండా కార్పులో కూడా డిప్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఎవ్రీ డిప్లో కొద్దిగా అక్యుములేషన్ చేసుకోండి. లాంగ్ టైంలో మీకు బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి.
ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే మెటల్స్ మనం రోజు డిస్కస్ చేసుకుంటూనే ఉన్నాం మెటల్స్ గురించి కూడా. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే మెటల్స్ అండ్ ఐటీ స్పేస్ స్టాక్స్ ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే ఐటీ స్పేస్ స్టాక్స్లో ఒక ర్యాలీ అనేది మనం చూస్తున్నాం. ఐ మీన్ ఈరోజు కొంత మార్నింగ్ కరెక్ట్ అయినప్పటికీ కూడా అట్ ద సేమ్ టైం ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే విప్రో లాంటి స్టాక్స్ కొంత హైస్ వైపు ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్ ముఖ్యంగా ఐటీ స్పేస్ స్టాక్స్లో ర్యాలీ కనబరుస్తోంది. అండ్ మెటల్స్లో కనుక చూసుకున్నట్టయితే మెటల్స్ కంప్లీట్గా కొంత వీక్ మోడ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అన్నీ కూడా కరెక్షన్స్ మెటల్ స్టాక్స్ అన్నీ కరెక్ట్ అవుతూనే ఉన్నాయి. సో ఈ 2 ప్యాక్స్ ఓవరాల్గా ట్రెండ్ అనేది ఎలా ఉండొచ్చు అంటారు? ముఖ్యంగా మనం మెటల్స్లో కంప్లీట్ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా ఫ్యూ డేస్ కొనసాగొచ్చు అని కూడా మనం చెప్పుకోవడం కూడా జరిగింది. సో ఆల్రెడీ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్న వారు మెటల్ స్టాక్స్లో వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు? మెటల్ స్టాక్స్లో చాలా వరకు మళ్ళీ సపోర్ట్ లెవెల్ దగ్గరలో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ సపోర్ట్ లెవెల్స్ కనుక బ్రేక్ డౌన్ అయితే మెటల్స్లో ఇంకా కొద్దిగా వీక్నెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతిసారి మెటల్స్లో అప్ సైడ్ రావాలని ఏం లేదు. ఆల్రెడీ మనకు చాలా వరకు రీసెంట్గా బౌన్స్ వచ్చినా ఆ బౌన్స్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మెటల్స్లో వీక్నెస్ అనేది రావడం చూస్తున్నాం. దీనికి మేజర్గా మనకు గ్లోబల్ ట్రెండ్స్ కూడా కారణం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఐటీ సెక్టర్స్లో విషయానికి వస్తే ఐటీ స్టాక్స్లో కొద్దిగా బౌన్స్ వచ్చినప్పటికీ ఇప్పటికీ రెసిస్టెన్స్ లెవెల్స్ కిందే ట్రేడ్ అవుతున్నాయి. అది కాకుండా టెక్నికల్ ఇండికేటర్స్లో ఒక నెగటివ్ డైవర్జెన్స్ అనేది ఐటీ స్టాక్స్లో కనిపిస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది సస్టైన్ అయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఐటీ స్టాక్స్. సో మనకు ఐటీ ఇండెక్స్ గమనించిన సిమిలర్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎట్లీస్ట్ పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అయినా చేసుకోమని చెప్తాను. ఓకే సూర్యదేవ్ గారు, ఫైనల్లీ బ్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. బోత్ పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్లో మంచి ర్యాలీ కనిపిస్తూ ఉంది. ప్రైవేట్ బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్లయితే యాక్సిస్ బ్యాంక్ అండ్ అట్ ద సేమ్ టైం ఐసిఐసిఐ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా ర్యాలీ చూస్తున్నాము. ఇండస్ఇండ్ బ్యాంక్ నిన్న బాగా కరెక్ట్ అయింది అండ్ ఈరోజు చూసుకున్నట్లయితే ర్యాలీ చూస్తున్నాము. అండ్ పిఎస్యూ బ్యాంక్స్లో ఎస్బీఐ లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా ఎస్బీఐ బ్యాంక్ లాంటి స్టాక్స్లో కూడా ఒక ర్యాలీ అనేది చూస్తున్నాము. ఓవరాల్గా ఈ ర్యాలీ అనేది ఈ అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వచ్చు అంటారా బ్యాంక్స్లో ఈ రోజుకి అండ్ ఫర్దర్గా కూడా కొనసాగొచ్చు అంటారా? చూడండి, ఓవరాల్గా నా ఉద్దేశంలో బ్యాంకింగ్ సెక్టర్ రీసెంట్ బౌన్స్ ఏదైతే ఉందో అది ఒక కరెక్టివ్ బౌన్స్గానే భావించాలి. సో ఆ బౌన్స్ అన్నది నా ఉద్దేశంలో లిమిటెడ్గానే ఉంది, తాత్కాలికమైన బౌన్స్గానే భావించాలి. ఈరోజు కనుక 27,400 బ్రేక్ డౌన్ అయితే ఈ బ్యాంకింగ్ స్టాక్స్లో సెల్లింగ్ ప్రెజర్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనకి పిఎస్యూ బ్యాంక్స్ ఒకటి ఈరోజు స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. దానికి మేజర్ రీజన్ ఏంటంటే చాలా వరకు పిఎస్యూ బ్యాంక్స్లో చాలా వరకు కరెక్షన్ జరిగిపోయింది కాబట్టి ఒక టెక్నికల్ బౌన్స్ రావడం చూస్తున్నాం. సో ఇలాంటి టెక్నికల్ బౌన్స్ కొద్ది రోజులకు కొనసాగిన తాత్కాలికమే, పెద్దగా కంటిన్యూస్గా అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశం లేదు. మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశంలో ముందుగా వీక్నెస్ అనేది ప్రైవేట్ బ్యాంక్స్లో వచ్చే అవకాశాలు ఉంటాయి, దాని తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. ప్రస్తుతం మార్కెట్స్ ట్రెండ్ కనుక చూస్తే నిఫ్టీ 21 పాయింట్స్ పాజిటివ్గా 10,908 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 69 పాయింట్స్ పాజిటివ్ సైడ్తో 36,387 వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 122 పాయింట్స్ పాజిటివ్గా 27,523 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తూ ఉంది. సో ఇది వాళ్ళ మార్కెట్ సెట్ వాళ్ళ స్టేట్ యూన్.